तेलंगाना रियासत में जारी पावर कट्स, बरखी सरबराही में खलल पर बीआरएस सरबराह केसीआर ने कांग्रेस हुकूमत पर हमला बोला। नलगुंडा सभा से खिताब करते हुए केसीआर ने सवाल किया कि जहां 24 घंटे बरखी सरबराह की जा रही थी, वहां बीआरएस हुकूमत के जाते ही पावर कट कैसे शुरू हो गए, किसने खटका बंद कर दिया। केसीआर ने सवाल किया कि ये करंट कहां चला गया। उन्होंने आवाम से कहा कि बिला वक्फा बरखी सरबराही के लिए हुकूमत से सवाल किया जाए। ఒక 7 నెలల్లో కరెంట్ బాగా చేసి ఏడాది అద్దం నుంచి 24 గంటల కరెంట్ ఇచ్చిన రైతాంగానికి మీరందరూ సంతోషంగా నడింట్ల పడుకొని పంటలు పండించారు। పాములు గర్వంగా తేలు గర్వంగా బాయిల కాడికి పోలే। కేసీఆర్ బోంగనే కేసీఆర్ గవర్నమెంట్ బోంగనే కట్కేసినట్టే బంద్ అవుతుందా కరెంటు? నేను 9 ఏళ్ళు ఇచ్చిన కరెంటు ఏం రోగమైంది? ఏం దానికి ఏమైనా మాయ రోగం వచ్చిందా? యాడికి బాయా కరెంట్ ఎటు బాయే? దద్దమ్మల రాజ్యం ఉంటే గట్లనే ఉంటుంది, చాతగాని చవటల రాజ్యం ఉంటే గట్లనే ఉంటుంది। వాళ్ళు ఉన్నంత మాత్రాన మనం నర్వస్ కావద్దు, ఎక్కడికక్కడ నిలదీయాలి। ఏమైందా బిడ్డ నా కరెంట్ అని అడగాలి। ఇవాళ నేను ఒక మాట కుల్లా చెప్తున్నా, మొన్నటిదాకా నడిచిన కరెంటు కాకుండా ఇదే మిర్యాలగూడ నియోజకవర్గంలో దామరచర్ల మండలంలో 4000 మెగావాట్ల పవర్ ప్లాంట్ కట్టినాం ఇదే జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో। అయిపోయినాయి, 80% పనులు అయిపోయినాయి, 90% అయిపోయినాయి। అది కష్టపడి చేసేస్తే 2-3 నెలలు తిప్పల పడితే 4000 మెగావాట్ల పవర్ వస్తుంది। రామగుండంలో ఆనాడు మొదలుపెట్టినటువంటి ఎన్టీపీసీ పవర్ వచ్చేసింది, ఆల్రెడీ 800 మెగావాట్లు వచ్చింది, ఇంకో 800 మెగావాట్లు రాబోతా ఉంది। అంటే ఆనాడు నేను నడిపినాడు ఉన్నదానికంటే 5600 మెగావాట్ల పవర్ కరెంటు ఎక్కువ ఉండంగా కూడా వీళ్ళకి ఏం రోగం పుట్టింది? కరెంట్ ఎందుకు ఇస్తలేరు? ఎందుకు తిప్పల పెడుతున్నారు? బిడ్డ అయ్యేలా చెలో నల్గొండతోనే ఆపం, ఎక్కడ దొరికితే అక్కడ బదాలు నిలదీసి మీ కథలు చేస్తాం। ప్రజలను కరెంటుకు తిప్పల పెట్టినా, నీళ్ళకు తిప్పల పెట్టినా, మంచినీళ్ళకు తిప్పల పెట్టినా ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలబెడతాం। మిమ్మల్ని గవర్నమెంట్ తెచ్చిండ్రు,